కొత్త నిబంధన. పాత నిబంధన హెబ్రూ భాషలో రాశారు, కొత్త నిబంధనని గ్రీక్ భాషలో రాశారు. నేను పాత నిబంధన నుంచి తీసుకుంటున్న వర్డ్ ఏంటంటే యథా. వాట్ ఈజ్ యథా? యథాకి 2 మీనింగ్స్ ఉన్నాయండి. టు నో బై ఎక్స్ప్రెస్, అనుభవంతో తెలుసుకుంటా. ఎక్వైరింగ్ నాలెడ్జ్, జ్ఞానాన్ని పొందడం. జ్ఞానం అంటే ఏంటండి? అనుభవంతో ఒక విషయాన్ని తెలుసుకుని ఆ విషయానికి లోబడి ఆ విషయం మార్గంలో నడవడమే ధ్యానం. సామెత 22:6 చదవండి. చాలా థ్యాంక్స్. ఒక స్టూడెంట్ మంచిగా చదువుకుని గొప్పవాడు అవ్వాలంటే ఏం చేయాలండి? డైలీ స్కూల్కి వెళ్ళాలి, ఎగ్జామ్స్ మంచిగా రాయాలి, సోషల్స్లో మంచిగా చదువుకోవాలి, మరియు టీచర్ కూడా లెసన్ మంచిగా చెప్పాలి. అదే రీతిగా బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము అంటే దేవుని మార్గంలో వారిని పెంచాలి. నేర్చుకోవాల్సిన పాఠం ద స్కూల్ ఆఫ్ ఏ స్పిరిచువల్ చైల్డ్, ఆధ్యాత్మిక పిల్లల పాఠశాల. సామెత 22:6 వాళ్ళు నడవలసిన త్రోవను వారికి నేర్పుము అంటే దీన్ని మనం ఇంగ్లీష్ బైబిల్లో చూసుకుంటే రైట్ ఆఫ్ ఏ చైల్డ్ ఇన్ ది వే హి షుడ్ గో. వాళ్ళు నడవలసిన త్రోవను వారికి నేర్పుము. ఇంకా ఇక్కడ తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనది. దీన్ని ఇంగ్లీష్ బైబిల్లో చూసుకుంటే రైట్ ఆఫ్ ఏ చైల్డ్ ఇన్ ది వే హి షుడ్ గో. ట్రైన్ అనే పదాన్ని మనం ఇక్కడ గమనిస్తే నార్మల్గా ట్రైన్ ఇంజన్ వెళ్తానున్న కంపార్ట్మెంట్స్ అన్నీ కూడా అటు వెళ్తాయి. ఒకవేళ ట్రైన్ ఇంజన్ ట్రాక్ అయితే దాని వల్ల ఉన్న కంపార్ట్మెంట్స్ అన్నీ కూడా ట్రాక్ తప్పితాయి. అదే రీతిగా పిల్లలు కూడా ఇలాగే ప్రవర్తిస్తారు. ఎందుకు అలాగా ప్రవర్తిస్తారంటే వాళ్ళలో ఇంటేటివ్ బిహేవియర్ అనేది ఉంటుంది. అంటే పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు, వాళ్ళు ఏదైతే చూస్తారో అదే చేస్తారు. దానిని ఇమిటేటివ్ బిహేవియర్ అని అంటారు. ఆజ్ఞానిక పిల్లల పాఠం అంటే ఆజ్ఞానిక మార్గంలో వారిని నడపాలి. అంటే ముందు తల్లిదండ్రులు వారికి నడిచి చూపించాలి, తల్లిదండ్రులు దేవుని మార్గంలో ఎదగాలి. పిల్లల్ని పెంచడంలో తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమండి. అందుకే కదా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు ఇలా చెప్తున్నాడు. 1:11 చదవండి. థ్యాంక్ యూ. క్రీస్తును పోలి నడుచుచున్నాను, మీరు నన్ను పోలి నడుడి అంటే తల్లిదండ్రులు కూడా ఇలాగే ఉండాలి. పిల్లల ఫస్ట్ గురువు ఎవరండి? టీచరా? కాదు. పాస్టర్? కాదు. పిల్లల ఫస్ట్ గురువు ఎవరంటే తల్లిదండ్రులు, పేరెంట్స్. అందుకే యోగాత్సవం 5:19 చదవండి. కాబట్టి ఈ ఆత్మలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగూ చేయ బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడి. సమయంలో జీవితాన్ని ఆధారంగా పిల్లల పట్ల తల్లిదండ్రులు కలిగించిన లక్షణాలు. Plans that parents should have for their children. Make a decision to spend all the year of your life presence of God. బ్రతుకుని అంతయు దేవుని సన్నిధిలో బ్రతకాలని తీర్మానం తీసుకోవాలి. దీని అర్థం బైబిల్లో 3 సమయంలో 11 చదవండి. రెండవది చూసుకుంటే we should pray before God for the future of children. పిల్లల భవిష్యత్తు కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. 1 సమూయేలు 1:11 చూసుకుంటే ఆమె యేసు సన్నిధిలో ప్రార్థన చేయుచున్నది. 3
తీసుకుని రావాలి. ఒకటో సమయంలో 24 అధ్యాయం చదవండి. వారు పాటించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ వారిని ఎత్తుకుని మూడు కొడలను చూపడి పిండిని ద్రాక్షార పుష్పపు తిప్పిని తీసుకుని శిలోహిలోని మందిరంలోకి వచ్చింది. చాలు. థ్యాంక్స్. Children should be bring to the servant of God. సేవకుడి దగ్గర నుండి తీసుకొని రావాలి. దీని అర్థం బైబిల్లో ఒకటో సమయంలో 25 అధ్యాయం చదవండి. వారు ఒక కొడలు వదిలించి పిల్లవాడిని ఏలి ఎక్కడికి తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లా Children should be decision to the Lord. పిల్లలను ప్రభువుకు సమర్పించాలి. దీని అర్థం బైబిల్లో ఒకటో సమయంలో 22 అధ్యాయం చదవండి. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించినాను. తాను ప్రతిష్ఠించినట్టు వాడు యెహోవాకు ప్రతిష్ఠించని చెప్పాడు. అప్పుడు వాడు యెహోవాకు అతనినే చాలు. థ్యాంక్స్. ఆ చిన్నవాడు